చర్చి నుంచి వచ్చాక సామలకోట మా మధ్య గారు మ్యారేజ్ డే అండి, అందుకని మ్యారేజ్ డే అని పిలిచారు. వెళ్తున్నాం అన్నమాట. ఇంకా అందరం చర్చి నుంచి వచ్చాక ఈ లోపల మేము చర్చి నుంచి వచ్చాక వెళ్దామని బయలుదేరేసరికి మా అన్నయ్య వచ్చాడు హైదరాబాద్ నుంచి. అన్నయ్య ఇంకా అందరం రెడీ అయ్యి మళ్ళీ మా అత్తయ్య గారిని మా అత్తయ్య గారు కూడా మా అన్నయ్యని అడుగుతున్నారు చూస్తానని. అందుకని మా అన్నయ్యని తీసుకొని వెళ్ళాము. వెళ్ళగానే ఎంట్రన్స్లోనే అత్తయ్య గారు ఉన్నారనమాట. ఇంకా చాలా రోజులు అయింది నేను కూడా చూసి ఇంకా అందరం పలకరించాక ఇంకా లోపలికి వెళ్ళిపోయాం అనమాట. లోపలికి వెళ్ళిపోయాక భోజనం టైం అయిపోయింది, లేట్ అయిపోయింది అనమాట. ఇంకా సరే అని భోజనం చేసేయమన్నారు. భోజనం చేసాము. పెళ్ళి కూతురేమో నైటీలో ఉంది, పెళ్ళి కొడుకు షార్ట్లో ఉన్నాడు అనమాట. వాళ్ళదే మ్యారేజ్ డే అనమాట అండి. వాళ్ళు ఏం చేసారో చూడండి. బిర్యానీ, పెరుగు చట్నీ, సాంబారు, కొబ్బరన్నం ఇదేమో అయిపోయిందిలేండి మేము వచ్చేసరికి. ఇదేమో షేర్వా మా మధ్య గారు చేశారు. ఇంకోటి ఇంకంతే కదా, అయిపోయింది. నాకు ఇంక ఇన్ని వెరైటీలు చేశారు. ఈ పాప ఏమో మా బావగారు మనవరాలు అనమాట. ఇంకా కేక్ కట్ చేయడానికి రెడీ అవ్వమన్నాం అనమాట. మా తోటికోడలో రెడీ అయిపోయింది. కొత్త చీర అంటండి. చీర 4000 అంట, ఉప్పాడ పట్టు చీర. చాలా బాగుంది కదండి చీర. అయితే చీర బాగుందనమాట. ఒకసారి చీరలు చూపించాను కదండి ఒక వీడియోలో. ఆ వీడియో ఆయన ఈ చీర కూడా తెచ్చారంట. ఇది ఇలా ఫోటోలో సరిగ్గా లేకపోయినా కానీ చూడడానికి మాత్రం చాలా బాగుంది. ఈయన మా మధ్య గారు అనమాట. ఈయన పెళ్ళికొడుకు. అంతే అదేండి వెడ్డి. అలా పెళ్ళికొడుకుని విక్రస్తుంటే సిగ్గుపడుతున్నాడు మా మధ్య గారు పాపం. ఇంకా వచ్చి కేక్ కట్ చేసేస్తారనమాట. కేక్ ఈయన మా అన్నయ్య మా బావగారు అనమాట. అవతల ఆయన మా బావగారు మాట్లాడుకుంటున్నారు. ఇంకా కేక్ కట్ చేయడానికి వస్తున్నారనమాట. అందరూ కేక్ కట్ చేసేస్తున్నారు. కేక్ కటింగ్ అయిపోయింది. అందరూ ఇంకా గిఫ్ట్స్ అవి ఇచ్చేస్తున్నారనమాట. మా అన్నయ్య వెళ్ళిపోవాలని, మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోవాలని ఇంకా తొందరగా వచ్చేస్తున్నాను అనమాట. తొందరగా కండక్ట్ ఇచ్చేస్తున్నారు. వెళ్ళిపోతున్నాం, ఇంటికి వెళ్ళిపోతున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి.